ఇంగ్లండ్తో తొలి వన్డేలో ఫేవరెట్ ట్యాగ్కు తగినట్టే టీమిండియా ఆడింది. టాస్ ఓడినా ఆ ప్రభావం పడకుండా చూసుకుంది. నిజానికి నాగ్పూర్లో చేజింగ్కే ఎక్కువ ఓట్లు మొగ్గు చూపుతాయి. కానీ ట్రెండ్ను ఇంగ్లండ్ పట్టించుకోలేదు. తొలుత బ్యాటింగ్ చేసేందుకే ఆసక్తి చూపించింది. కానీ ఆరంభంలో ఇంగ్లండ్ బ్యాటర్స్ బెంబేలెత్తించారు. రన్ రేట్ దాదాపుగా 9కి తగ్గకుండా పరుగులు సాధించారు. సాల్ట్ దెబ్బకు పరుగులు పోటెత్తాయి. అయితే సాల్ట్ రన్అవుట్ అయ్యాక భారత్ రఫ్వాడించింది. రోహిత్ శర్మ చేసిన బౌలింగ్ మార్పులు టీమిండియాకు అడ్వాంటేజ్ అయ్యాయి. ఇంగ్లండ్ను 250 పరుగుల లోపే భారత బౌలర్లు కట్టడి చేశారు. ఆ తర్వాత చేజింగ్లో ఆరంభంలోనే దెబ్బ మీద దెబ్బ తగిలిన టీమిండియా కోలుకుంది. అలబోకగా విజయాన్ని సాధించింది. అయితే వన్డేల్లో అక్కర్లేదనుకున్న ప్లేయర్లే ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ చూపించారు. టీమిండియా విజయంలో కీలకంగా నిలిచిన రవీంద్ర జడేజా అసలు వన్డే వరల్డ్ కప్ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్లో బరిలో దిగనే లేదు. టెస్టుల్లో మాత్రమే ఆడాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయడంతో విమర్శలొచ్చాయి. టీమిండియాకు యంగ్ స్పిన్ ఆల్రౌండర్ల కొదువ లేనప్పుడు జడ్డును ఎంపిక చేయడం అవసరమా అనే కామెంట్స్ వినిపించాయి. ఉపఖండపు పిచ్చులపై చెలరేగే జడేజాను టీం మేనేజ్మెంట్ పక్కన పెట్టలేకపోయింది. నాగ్పూర్లో అవకాశం ఇచ్చింది. అలా వచ్చిన అవకాశాన్ని జడ్డు పెవిలియన్కు పంపాడు. డేంజరస్ బేతెల్ను అవుట్ చేశాడు. చివర్లో ఆదిల్ రషీద్కు షాక్ ఇచ్చాడు. 9 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత ఫిట్నెస్ ట్రబుల్స్ ఎదుర్కొన్న షమి ఫామ్ పైన అనుమానాలుండేవి. ఇంగ్లండ్తో 2 టీ20లో ఆడిన నాగ్పూర్లో రాణిస్తాడా లేదా అనే చర్చ జరిగింది. కానీ షమి మెరిశాడు. 8 ఓవర్లలో 38 పరుగుల ఇచ్చి 1 వికెట్ తీశాడు. తుది జట్టులోకి హర్షిత్ రాణా ఎంట్రీని చాలా మంది ఫ్యాన్స్ కూడా ఊహించలేదు. పేస్ విభాగంలో ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే అనూహ్యంగా హర్షిత్ రాణా అరంగేట్రం చేశాడు. ఆరంభ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. కానీ రోహిత్ సూచనలతో బౌలింగ్లో వేరియేషన్ చూపించాడు. సాల్ట్ అవుట్ అయ్యాక ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బకొట్టడంలో తన వంతు పాత్ర పోషించాడు. డకెట్, బ్రూక్, లివింగ్ స్టోన్ను పెవిలియన్కు పంపాడు. 3 కీలకమైన వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. వన్డేల్లో శుభ్మన్ గిల్ ప్లేస్ పైన చర్చ జరిగింది. యశస్వి జైస్వాల్కు అవకాశం ఇచ్చి గిల్ను బెంచ్కు పరిమితం చేయాలని కొందరు వాదించారు. వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపైన విమర్శలు చేశారు. కానీ నాగ్పూర్లో గిల్ తన మార్కు చూపించాడు. వన్డేల్లో తనకు తిరుగులేదనిపించుకున్నాడు. బాధ్యతతో కీలకమైన హాఫ్ సెంచరీని సాధించాడు. విమర్శకులకు ఆటతోనే సమాధానమిచ్చాడు. శ్రేయస్ అయ్యర్ కూడా అంతే. ఛాన్స్ దక్కదేమో అనుకున్న దశ నుంచి ఛాన్స్ పక్కా అనే స్టేజ్కు ఇప్పుడు చేరుకున్నాడు. నాగ్పూర్లో మరో లెవెల్ చూపించాడు. మెరుపు హాఫ్ సెంచరీతో టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.